ఇక మంగళగిరిలో జనసేన పార్టీకి చెందిన ఉద్యోగుల ఇళ్లలో పోలీసులు అర్ధరాత్రి తనిఖీలు నిర్వహించడం సరికాదన్నారు జనసేన పార్టీ పీఓసీ సభ్యులు చేస్తారు. అయితే రాష్ట్రంలో జనసేన ఆదరణ చూడలేక జనసైనికుల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారని ఫైర్ అయ్యారు. గంజాయి డ్రగ్స్ సరఫరా చేసే నాయకులను వదిలేసి జనసేన ఉద్యోగులపై ఇళ్లపై పోలీసులు తనిఖీలు చేపట్టడం విడ్డూరంగా ఉందని అన్నారు. రాష్ట్రంలోని కాకినాడను డ్రగ్స్ కేంద్రంగా మార్చడం జరిగిందన్నారు. సాక్షాత్తు జిల్లా ఎస్పీ గంజాయి కాకినాడలో దొరకడం జరుగుతుందని తెలిపారని చేస్తారు. తప్పుపట్టింది. రాష్ట్రంలో శాంతి భద్రతని వినూతం కల్పించి రాష్ట్రంలో వాళ్ళ పాలన కంటిన్యూ చేయాలని చెప్పేసి వాళ్ళ ఆలోచన. ఇది ఈవేళ నుంచి కాదు, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆనాడు ఓల్డ్ సిటీలో గొడవలు చేసి ప్రభుత్వాల్లో సీఎం అవ్వాలని చెప్పేసి ఆనాడు నుంచి ఆ పార్టీ నాయకులు వాళ్ళకి అలవాటైన విషయాన్ని ఇప్పుడు వాళ్ళు రిపీట్ చేస్తున్నారు. ఈ 5 సంవత్సరాలుగా ఎన్నిసార్లు ఏ పార్టీల పోలీసులు ఆ ప్రాంతంలో రైడ్ చేశారు? ఏనా అంటే డ్రగ్స్ ఉన్నాయని చెప్పి కాకినాడలో ఏ మూల చూసినా డ్రగ్స్ ఉన్నాయి. ఏ కిల్లి కొట్టి మీద కూడా కూర్చునేది జరగలేదే. మీరు డ్రగ్స్ అనే దానికి రాజధాని కింద కాకినాడ మార్చారు. కాకినాడ యువతని నిర్వీర్యం చేశారు. ఇక్కడ దొరికే